బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది తనూజ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా? నాకు ఇన్ని రోజులు లేని హ్యాపీనెస్ మొత్తం ఇప్పుడు వచ్చింది. ఎట్లా అంటే బాహుబలి సినిమా 1,00,000 కోట్లు కొట్టినట్టుగా ఇప్పుడు ఆనందం వచ్చింది. ఎందుకంటే మా తనుజ్ అక్క మా ఫేవరెట్ పర్సన్, మా గుండెకాయ, మా ప్రాణం. మై బిగ్ బాస్ ఇస్ ద ఫేవరెట్ కంటెస్టెంట్. తనుజ్ అక్క కంటెస్టెంట్ కెప్టెన్ అయింది కదా, ఆమె హ్యాపీగా ఉంది నాకు చాలా. అది అంటే మీకు ఇష్టమని చెప్తున్నారు, లేకపోతే చెప్పరు కదా? ఆ? అంటే మీరు అన్న ఇప్పుడు బిగ్ బాస్ లో ఇంతమంది అయ్యారన్న, రాణి ఫీలింగ్ తనుజకు వచ్చినప్పుడు ఎందుకైంది? ఆమె మీద ఉన్న ఇష్టం, అభిమానం కాబట్టి ఇన్ని రోజులు అయినా లేని ఆనందం ఇప్పుడు అయింది కాబట్టి ఆమె నాకు నచ్చింది కాబట్టి కెప్టెన్ అయింది హ్యాపీ అంతే. ఎందుకు డిమాండ్ పవన్ చేతులు వేసిందని చెప్పి లేనిపోని రచ్చబెట్టుకుంటుంది? పోయినసారేమో కళ్యాణ్ చేతులు వేస్తే ఎయిరా ఎయిరా అని వేపించుకుంది. డిమాండ్ పవన్ ఎందుకు అట్లా మిస్అండర్స్టాండ్ చేసి నెగిటివ్ చేయాలనుకుంటుంది? డెమన్ పవన్ ఏంటానికి అని వేపించుకున్న వాళ్ళ చేతులు వేపించుకుంటుంది ఏంటక్క? ఆమెకి ఇష్టం లేదు, వేపించుకోలేదు అంతే. ఇప్పుడు రీతులాగా దా అనుకుంటే వేపించుకుంటుందా? ఆమె క్యారెక్టర్ అది. అందుకే నేను చెప్తున్నాగా, తనుజ్ అక్కలు ఎందుకు నచ్చింది అంటున్నారు కదా. ఆమె క్యారెక్టర్ నచ్చి నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే ఎవడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. తనుజ్ దగ్గర ఎట్లా అంటే రాసుకొని పూసుకొని తిరగడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఏవే ఈవెంట్ చేతులు వేస్తే మాత్రం ఆమె ఎక్స్పెక్ట్ అసలు ఊరుకోదు కాబట్టి ఆమె నాకు చాలా చాలా ఇష్టం నిజంగా. బయట సీరియల్లో నేను ముద్దమందర సీరియల్ ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. అక్క నాకు చాలా చాలా బాగా నచ్చింది అంతే. ఆమె మాట్లాడే విధానం కానీ ఎనీథింగ్. ఆమె గేమ్ ఆడకుండా ఎంతవరకు ఉందంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా గేమే ఆడట్లేదు, అయినా గెలిస్తే గేమ్ ఆడిపోయింది కెప్టెన్ ఎందుకు అయితే ఒక్కసారి కూడా అదేంటి ఇది ఉండాలి కదా, ఎలిమినేషన్ ఉండాలి కదా. ఒక్కసారి కూడా లేదంటే ఆమె జనాలకు నచ్చే కదా. నేను చెప్తున్నాగా 100 మంది 100 రకాలుగా ఎన్ని మాట్లాడి ఏం చేసి నన్ను కూడా ఏమైనా అనండి, మీరు కామెంట్స్లో ఎన్ని పెట్టుకున్నా నాకు పర్లేదు, ఒక్క కామెంట్ కూడా అసలు ఓపెన్ చేయను. కాబట్టి తనుజ విన్నర్ అంతే. డిమాండ్ పవన్ ని నెగిటివ్ చేయడానికి తనుజ ఈ విధంగా గేమ్ ఆడుతోంది. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ చూపించలేదు అనుకోని ఇదంతా చేస్తుంది. ఒక విషయం ఏంటంటే పవన్ ని మనం నెగిటివ్ చేయాలి అంత అవసరం లేదు. ఆల్రెడీ నెగిటివ్ లోనే ఉన్నాడు కాబట్టి తనుజ ప్రత్యేకించి చెప్పడంత అవసరం లేదు. జనాలకు తెలుసు ఎవరు ఎట్లా ఉంటున్నారో. కంపల్సరీ ఆమె విన్ అవుతుంది అంతే. ఆయనేం నెగిటివ్ లో ఉన్నాడు, పవన్ బాగానే ఆడుతున్నాడు కదా అక్క. చిన్న పిల్లలు అడిగినా చెప్తారు అక్క, ఏ రిలేషన్ లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, బిగ్ బాస్కి వెళ్ళి ఎంతగానో చేస్తున్నారో జనాలకు తెలుసు, చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి చెప్పడంత అవసరం లేదు. కంపల్సరీ ఎవరి క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఒక విషయం చెప్తున్నా, జనాలందరికీ కూడా చెప్తున్నా, దయచేసి మీరు కలర్లు చూసో, హైట్లు చూసో, కండలు చూసో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసో దయచేసి ఓట్ అయ్యమాకండి. ఏదైనా సరే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ వాళ్ళ జనాలకు కానీ మళ్ళీ బిగ్ బాస్ రావాలనుకున్న వాళ్ళని చూసి ఓట్ అయ్యండి దయచేసి, ఓకేనా? అలా ఓటేసే కదా తనుజ ఇప్పుడు టాప్ లో ఉంది. పోయినసారి కన్నా ఘోరంగా లేదు అక్క, ఇప్పుడు కొంచెం బెస్టేగా. ఇప్పుడు పోయినసారి కన్నా ఇప్పుడు బెస్టే కదా. ఒక విషయం చెప్తున్నా, ఎవరైనా సరే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు సినిమా కన్నా వేరే లెవెల్లో ఉందంటే బిగ్ బాసే. కారు డ్రైవర్తో కానుంచి బస్సు డ్రైవర్లే కానీ, ఆడోళ్ళే కానీ, చిన్నపిల్లలు ఎనీథింగ్ మొత్తం చూసేది బిగ్ బాసే. కాబట్టి దయచేసి 1-2 సార్లు ఆలోచించేది. ఇప్పుడు ఎవరైనా సరే బిగ్ బాస్ గెలిస్తే మనకు ₹1 పెట్టరు, ఒకళ్ళు ఏమి చేయరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు మంచి ఆడదాన్ని చూసి మంచి ఉన్నారు మరి సపోర్ట్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే పోయినసారిలాగా చేసి ఇప్పుడు మోసపోతే ఎవరు. దయచేసి ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, కండలు చూసి, కలర్ చూసి బిగ్ బాస్లో ఓట్ అయ్యకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. తనుజ ఇస్ ద విన్నర్. నేను చెప్పడం అయిపోయింది అన్నది. సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది, ఏమంటారు? సుమన్ శెట్టి గారిన టార్గెట్ చేయడం ఏం లేదు. ఆయనకి ఏం ఆయన ఆడుతున్నాడు, ఎవరో టార్గెట్ చేసినంత అవసరం లేదు, ఓకేనా? ఇదేంటి సుమన్ శెట్టి గారు నెక్స్ట్ ఇమాన్యుయల్, ఓకే, వాళ్ళ పనులు మనం చేస్తున్నారు. ఇమాన్యుయల్ కొంచెం ఇంకా కామెడీ చేస్తున్నట్టు ఎక్కువ అనిపిస్తుంది. పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి మంచిగా, ఓకే, పర్లేదు, న్యాయం ఇంకో బిగ్ బాస్ లో న్యాయం చేసేది ముగ్గురు అబ్బా. ఒక మెషిన్ చెప్పాలంటే ఇమాన్యుయల్, మా తనుజ్ అక్క, సుమన్ శెట్టి ముగ్గురు తప్ప మిగతా అంతా డొల్లా, ఏం లేదు బిగ్ బాస్ లో. వీళ్ళ ముగ్గురు కళ్యాణ, నేను చెప్పింది ముగ్గురు పేర్లే అన్న. ఓకే, మా తనుజ్ అక్క ఒక రన్నర్ అయినా అవుతుందిగా. ఒకవేళ సార్ పవన్ కళ్యాణ్ విన్నాడు అనుకో, మా తనుజ్ అక్క రన్నర్ అయినా అవుతుందిగా. కంపల్సరీ చెప్తున్నా, మా తనుజ్ అక్క మాత్రం ఒకవేళ ఒకవేళ 99% విన్ కాకపోయింది అనుకో, ఒక 10% అయినా సరే రన్నర్ అవుతుంది అంతే. ఈ వీక్ దయచేసి పవన్ చేయండి అబ్బా. కొంచెం రీతు అక్క కొంచెం ఇంట్రెస్ట్ చూపింది. ఎందుకంటే ఇన్ని రోజులు తనుజ్ అక్కని పిచ్చి పులకని చేసి బిగ్ బాస్ లో చేసింది. పవన్ ఏమో గట్టిగా ఆడుతున్నాడు, మరి రీతు అక్క డల్ అయిపోయింది. అందుకే పవన్ పంపిస్తే మరి రీతు అక్క కొంచెమైనా, నేను ఎక్కువ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తా అబ్బాయిల కన్నా. అది ఇప్పుడు ఆడుతున్నాడు ఫస్ట్ నుండి. మరి రీతు అక్కని ఎంతకనంగా చేశాడు పాపం. ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా, అంతకన్నా ఆ బాండింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అన్న? బ్యాడ్ నేమ్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ ఆ బాండింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఎవరిని?
పవన్ ఏముంది అక్క, ఇది కాకపోతే బిగ్ బాస్ కాకపోతే వేరే కండలు చూసి ఏదో ఒకటి వర్క్ చేసుకుంటాడు. రీతో ఒక అమ్మాయి అట్లా కాదు కదా, ఎవరికైనా న్యాయం కదా. ఎక్కువ చెప్తున్నా బిగ్ బాస్ అయినా బయట సొసైటీ ఎవరికైనా సరే అమ్మాయిలకే సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఆ పవన్ పంపిస్తే రీతు ఒక్క బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంతే. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ చెప్తున్నారు కదా, సుమన్ శెట్టి గారు గెలవకపోతే ఆయన ఫ్యాన్స్ మేము సునామీ సృష్టిస్తామంటున్నారు, మీరేమంటారు? ప్రతి ఫ్యాన్స్ చెప్తూనే ఉంటారు, ఏముండదు అక్కడ. ఓకేనా, దయచేసి కొంచెం మంచిగా ఆడాలని చూసి సపోర్ట్ చేయండి, కానీ తనుజకి మాత్రం దయచేసి విన్నర్ చేయండి. ఇమ్మానుయల్ ఒకసారి నామినేషన్ రమ్మాను, ఆయన పవర్ ఏంది, ఆయన సత్తు ఏంది, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంది, ఆయన ఓట్ బ్యాంక్ ఏంది అనేది అప్పుడు చూపిస్తాం. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా మొత్తం బయట దేశం పోళ్ళు కూడా ఇమ్మానుయల్ ఎప్పుడు నామినేషన్కి వస్తాడో, ఎప్పుడు ఓటింగ్ చేద్దామని ఈగలు వేడేస్తున్నారు. సో ఇమ్మానుయల్ బ్రదర్ నువ్వు ఏం భయపడకు, ఆయన ఏమన్నా అంటే నా ఫ్యాన్స్ అలా నిద్రపోయిండొచ్చు అని అనుకున్నాడు, కానీ నీ ఫ్యాన్స్ నిద్రపోయినాం. కానీ నువ్వు వచ్చిన వెంటనే 100% సినిమాలు ఎట్లా లేస్తే అట్లా లేచి నీకు గర్జించి 100% నేను కప్పు కొట్టేలా వేసామని నాకు నమ్మకం ఉంది. నేను చెప్తాను, నిన్న కూడా ఒక టాస్క్ ఆడింది, నిజంగా టాస్క్ ఏ గేమ్ ఆడన్నా గేమ్ ఆడుతుంది. ఆ చిట్టులేసి అనమాట, చిట్టులేసి ఎవరు ఆడాలనే చిట్టులు అంటే డెమన్ పవన్కి ఆ అబ్బాయి నిఖిల్ వచ్చింది. అప్పుడే డల్ అయిపోతుంది, ఇక మహానటిలాగా ఏడుపు ముఖం. గేమ్ ఓడిపోక ముందే ఏడుస్తుంది, సెలెక్ట్ కాకపోతే ఏడుస్తుంది, క్యాప్టెన్స్ గేమ్ ఓడిపోతే గెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ? 100% మేడం. అయితే నాకైతే జెన్యున్గా అనిపించింది. ఏదో ప్రజలు ఓటింగ్ పడుతుందేమో అంటే అలా ఫిక్స్ అయ్యి చెప్పారు కదా, బయటకు వచ్చినా చెప్తారు కదా, నువ్వు ఇట్లా ఈ రకంగా బాగా ఉంచుకోవడం వల్ల ప్రజలు లైక్ చేస్తారు అనుకోవడం వల్ల తను అదే ఫీల్ అవుతున్నది. కానీ అలా నెగిటివిటీ కూడా వచ్చేసింది, తనైతే గెలవదు 100% నాకు తెలిసిన మట్టుకైతే. కళ్యాణ్ ఇప్పుడు ఎక్కువ ఓటింగ్ లో ఉన్నాడు కదా, కళ్యాణ్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? కళ్యాణ్ కష్టం చెప్తున్నా కదా, తనైతే టాప్ 2లో ఉంటాడు కానీ కప్పైతే కొట్టాడు. తనతో కూడా టాప్ 2లో టాప్ 3లో ఉంటాయి కానీ కప్పైతే కొట్టదు. కొడితే మన ఇమ్మానుయల్ సుమన్ శెట్టి కొడతారు. నిన్న అంటే తనుజని కామన్ గా గేమ్ లో పరంగా డిమాండ్ పవన్ ఒక చిన్నగా టచ్ చేశాడు. అవును, ఎందుకు అంతగా సీన్ చేసింది తనుజ? నిజంగా మీరు ఒక విషయం ఆలోచించాలి. డిమాండ్ పవన్ లాస్ట్ రితిక్ చౌదరితో ఒక ఇష్యూ అయితే మోకాల మీద పడి సారీ చెప్పిండు ఎవరికి, మన బిగ్ బాస్కి, నేను ఇప్పుడు చేయను మంచుకుంటాను. జస్ట్ నార్మల్ ఇప్పుడు గేమ్ ఆడుతానండి, గేమ్ ఆడేటప్పుడు ఆడనా మొగన అమ్మాయి అబ్బాయి చూడరు, ఆ కంటెండర్ షీప్ అది. సో అవునని కాదన్నా వాళ్ళు సోల్జర్గా ఉన్నారు, ఈయన అందరూ తనుజ వీళ్ళతో సోల్జర్ ఉన్నారు కాబట్టి ఏదో కింగ్ చెప్పిండు, రాజు చెప్పిండు కాబట్టి టచ్ చేసిండు. దాన్ని పట్టుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ పెద్ద పెద్ద పదాలు వాడితే ఎంత డ్యామేజ్ అవుతుందండి. అది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేసిన ఒక పేరు ఒక మీడియా ముంగట వస్తే ఎంత గలీజ్ ఉంటుంది. సో నిజం కావాలని డిమాండ్ పవన్ టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఒకసారి మీరు చూసి అంతకుముందు కూడా ఈమె ఇట్లనే కావాలని ఈ రకంగా చేయటాలు కూడా మాకు అంత కరెక్ట్ అనిపిస్తలేదు, ఏదో సింపతి గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. అంటే స్క్రీన్ మీద బిగ్ బాస్ చూపించట్లేదేమో అని చెప్పి ఈ విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంటారు. అవును, నిజం, ఇదైతే కరెక్ట్ అండి. సో గేమ్ ఆడింది ఏమి ఉండట్లేదు మధ్యలో. సో ఏడవటాలు కూడా తక్కువ అయిపోయింది, గేమ్ ఆడతలే కదా. గేమ్ ఆడితే ఓడిపోతే ఏడుస్తుంది. సో అట్లాంటి సీన్స్ రావటం కాబట్టి ఏదో ఒకటి మ్యాన్ హ్యాండిల్ కానీ పదాలు వాడటాలు కానీ అట్లాంటి పదాలు ఎక్కువ వాడుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదన్న నాకు ఫీలింగ్. సో ఇప్పుడు ఒక చెప్తా, ఈ డిమాండ్ పవన్కి ఇట్లా ఏంది టచ్ చేస్తే అంత ఫీల్ అయింది. మరి నువ్వే ఒకసారి పవన్ కళ్యాణ్ భుజం మీద టచ్ చేయని అడిగినావు, మరి అక్కడ మ్యాన్ హ్యాండిలింగ్ జరగలేదా? ఇది మరీ అన్యాయం అండి. పాపం డిమాండ్ పవన్ మోకాల మీద పడి సారీ చెప్పిండండి బిగ్ బాస్ నాగార్జున గారికి. సో నిజంగా ఆ రకంగా బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ దెబ్బతో తన గ్రాఫ్ పడిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. డిమాండ్ పవన్ స్ట్రాంగ్ గానే ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చా? ఆయన పంపించాలి లేదా ఆయన మీద నెగటివ్ క్రియేట్ చేయాలి అని? అట్లేం కాదు, కంటెండర్ నువ్వు ఇందాక మీరు అన్నట్టుగా ఏదో ఫుటేజ్ రాలేదు, ఎపిసోడ్ ఎక్కడ కనిపిస్తలేదు. స్టార్టింగ్ ఇట్లా ఎంట్రీ కాగానే కొద్దిసేపు కింగ్ వర్సెస్ అని అర్థం కొద్ది కామెడీ చేసింది. తర్వాత ఎపిసోడ్ మొత్తం తను లేకపోయేసరికి ఏదో ఒకటి చేయాలి, ఒకటి సింపతన వర్కౌట్ చేయాలి, లేదంటే ఇట్లాంటి చెడ్డగా పేరు క్రియేట్ చేయడం, ఒక బ్లేమ్ చేయటం ట్రై చేసింది, కానీ అది బోల్తా కొట్టేసింది ఆల్రెడీ. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారేమో అని చెప్పి అంటున్నారు. మీరు అనుకుంటారు కానీ మేమైతే అనుకోవట్లేదు. సుమన్ శెట్టి ఎప్పుడు కూడా మార్వలైజ్ అంత ఫెంటాస్టిక్ గేమ్ ఆడుతున్నాడు, చాలా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్గా గేమ్ ఆడుతుండు. తను నిన్న కూడా మంచిగా గేమ్ ఆడి చాలా నవ్వించిండు. తను అయితే ప్రస్తుతంగా గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేసి ఆయన ఓడించాలి అన్న థాట్ లో ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది అనిపిస్తుంది. లేదండి, మీరు నిన్న ఒక టాస్క్ చూడండి, సంజన వర్సెస్ మన సుమన్ శెట్టి అంటే చాలా చిన్నగా ఉంటాడు ఆయన సైడ్ గేమ్ అక్కడ చాలా మంది సపోర్ట్ చేశారు కదా. దివ్య సపోర్ట్ చేసింది, తనుజ సపోర్ట్ చేసింది. మీరు అవునాను కాదన్నా మన భరణి గారు కూడా చాలా సపోర్ట్ చేశాడు. అక్కడ కనిపిపోయినప్పుడు కూడా సపోర్ట్ ఎవరు తొక్కలని లేదు, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. మొన్న ఏంది పోలింగ్ చూపించింది కదా, ప్రజలు మీరు ఎంతమంది ఓటేస్తారంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సుమన్ శెట్టి. వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ సుమన్ శెట్టి టాప్లో ఉన్నాడని. సుమన్ శెట్టికి అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైంది కాబట్టి. సో తనకైతే ఎవరు కారణం చేసినా చెప్తున్నారు కదా, తను ఎంత కారణం చేస్తే అంత లేస్తాడు ఆయన. మీరు ఏమంటారు కదా, మంట ఉంటుంది, మంట పోయి నువ్వు చేతి పడితే నీ చేలే ఆడతాయి. సో సుమన్ శెట్టి అట్లా ఉంటాడు అనమాట, తను మంటలు అంటాడు. ఆయన దగ్గరికి పోయి మీరు ఏమైనా ట్రై చేసినా కూడా మీ చేతితో కాలుతాయి కానీ తనకేం కాదు. స్టార్ట్
స్టార్టింగ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు 1 వీక్ లోనే ఆయన వెళ్ళిపోతాడేమో అని చెప్పి అనుకున్నాం. అవును. ఆయన ఏం ఆడట్లేదు, చాలా డల్ ఉన్నాడు అని చెప్పి. అవును. స్టిల్ ఇప్పటికీ టాప్ 5 ఎవరు అంటే సుమన్ శెట్టి గారు నేమ్ ఉంటుంది. టాప్ 5 కాదు, విన్నర్ అని చెప్తాను కదా, టాప్ 2లో ఉంటాడు తను 100%. మరి కొడితే ఇమ్మాన్యుయల్ ఎలా ఆడుతున్నారు? ఇమ్మాన్యుయల్ ఊరా మాస్ అంటే ఎంటర్టైన్మెంట్, కామెడీకి కామెడీ, సో ఆల్ జోనర్ ఉన్న వ్యక్తి. సో నిన్న కూడా నేను చాలా బాధ కలిగించింది నాకు ఏంటంటే ఒకటి కూరగాయలు ఏరుతుంటుంది చూసిన, కూరగాయల విషయం టాపిక్ వచ్చినప్పుడు భరణ్యంగా ఉంటాడు. నేను చిన్నప్పుడు కూడా మా మమ్మీ నాకు ఊర్లో ఉన్నప్పుడు నేను కూరగాయలు ఇంటికాడ అమ్ముకుంటేవాడిని. సో అట్లా చెప్తుంటే జెన్యునిటీ కనిపించిందండి, నిజంగా సింపతి వర్కౌట్ చేయలేడు తను. అరే నిజంగా ఆయన స్థాయి అది కదా, ఊర్లో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మన జబర్దస్త్కి వెళ్ళి, ఢీ షోకి వెళ్ళి, కామెడీ షోస్కి వెళ్ళి, ఏకంగా బిగ్ బాస్కి వెళ్ళడం అంటే ఇది కదా తన ఒక గ్రాఫ్, ఇది కదా తన ఒక సత్తా అన్న ఫీలింగ్ అనిపించింది. ఇట్లాంటి వ్యక్తులను కదా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఫీలింగ్ అయితే నాకు అక్కడ అనిపించింది అండి వాస్తవం చెప్పాలంటే. అంటే ఓటింగ్ లోకి అంటే నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఓటింగ్ ఏంటి, ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనేది తెలియదు అంటారు. లేదు, ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ పేరు రాగానే అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడుతున్నారు, ఓటింగ్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తనకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో తను ఏమనుకుంటే నేను కప్పి కొడతా అన్న ఫీలింగ్ తను ఉంటే, తను కూడా మెయిన్ బాధ అంటే నా ఫ్యాన్స్ పడుకున్నారేమో, నేను ఇప్పటివరకు నామినేషన్ రాలేదు కదా, నా ఫ్యాన్స్ పడుకున్నారేమో అని తను అనుకుంటారు. కానీ నువ్వేం భయపడకు బ్రదర్, మీ ఫ్యాన్స్ ఎప్పటికీ నీ వెంట ఉంటారు. నువ్వు ఒకసారి నామినేషన్కి వచ్చి తెలుస్తా నీ ఫాలోయింగ్ ఏందన్నది, నీ కెపాసిటీ ఏందన్నది, నీ క్యాలిబర్ ఏందన్నది. ఒకసారి నామినేషన్ అంటే అప్పుడు చూపిస్తామా. ఓకే. సంజన గారు ఎలా ఆడుతున్నారు? సంజన ఎక్కువ రోజులు ఉండదండి, తనైతే టాప్ 5 క్యాండిడేట్ లేదు. తనైతే మేబీ ఇంకా 18 వీక్స్ అట్లా అప్పుడు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే